రాజస్థాన్లోని జైపూర్లో ఒక విచిత్రమైన ఘటన కలకలం రేపింది. స్థానికంగా న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక వ్యక్తికి తన భార్య క్యారెక్టర్పై అనుమానం మొదలైంది. ఆమె ఎవరికైనా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనని భర్త అనుమానించాడు. దీంతో అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న అతడు భార్యకు తెలియకుండా బెడ్రూమ్లోని లైట్ ఫిక్చర్లో చిన్న సీక్రెట్ కెమెరాను అమర్చాడు. అయితే కెమెరా పెట్టిన 2 రోజులకే ఆ ఇంట్లో ఊహించని చోరీ జరిగింది. బీరువాలో ఉన్న విలువైన బంగారం, ఆభరణాలు కనిపించకుండా పోయాయి. నగలు మాయమవడంతో భార్య ఏడుస్తూ హైడ్రామా చేసింది. అయ్యో, నా నగలన్నీ పోయాయి, ఎవరో దొంగలు ఇంట్లోకి వచ్చి నా బంగారు గొలుసు, ఇతర నగలు దోచుకెళ్లారు అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే భార్య ప్రవర్తనపై అప్పటికే అనుమానంతో ఉన్న భర్తకు ఆమె అతిగా స్పందించడం మరింత అనుమానం కలిగించింది. దీంతో బెడ్రూమ్లో రహస్యంగా అమర్చిన కెమెరా రికార్డులను పరిశీలించాడు. ఫుటేజ్ చూసిన వెంటనే అతనికి షాక్ తగిలింది. తాను అనుకున్నట్లుగా దొంగతనం చేసింది బయట వ్యక్తులు కాదని, స్వయంగా తన భార్యనని వీడియోలో స్పష్టంగా తేలిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె స్వయంగా అల్మరాను తెరిచి అందులోని నగలు, బంగారాన్ని తీసుకెళ్లి దాచిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఆలస్యం చేయకుండా ఆ న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు. భార్య దొంగతనం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా పోలీసులకు అందించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితురాలైన భార్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టడంతో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. తన ప్రియుడికి అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో ఇంట్లోని విలువైన ఆభరణాలన్నింటినీ దొంగలించి అతనికి ఇచ్చినట్టుగా విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఆ ప్రియుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భార్య వివాహేతర సంబంధంపై ఆధారాలు సేకరించేందుకు భర్త బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయగా ఊహించిన విధంగా అదే కెమెరా ద్వారా ఇంట్లో జరిగిన దొంగతనం కూడా బయటపడింది. దీంతో భర్తకు భార్యపై అనుమానానికి సంబంధించిన ఆధారాలతో పాటు నగల దొంగతనానికి సంబంధించిన కీలక సాక్ష్యాలు కూడా లభించినట్లయింది.